100 రూపాయల? అదెంతసేపు చిటికేస్తే వస్తుంది. 100 రూపాయలకి ఏందన్నా ఈ పిల్ల అట్ట బాధపడుతుందా? అట్లాంటి 100 మనం ఎన్ని చూడలేదు. జస్ట్ ఏ మినిట్ పదరాకున్నా. అదిగో 100 రూపాయలు చిటికలో తెచ్చాను చూడు. చూసావా, ఇది మా రేంజ్. ఈ రోజా 100 రూపాయల? ఒక 5 నిమిషాలు పడుతుంది. అన్నయ్య 5 నిమిషాలు కాదు, ఒక 10 నిమిషాలు వస్తామని చెప్పరా. అదిగో 100 రూపాయలు. అదంతా నీకెందుకు, నువ్వు అడిగింది 100 రూపాయలు తీసుకొని పో. రూపాయల మధ్యాహ్నం పడుతుంది. మనకి ఎవరిస్తారా అన్నయ్య 100 రూపాయలు? సరే ఎలాగోలా తీసుకొద్దాం పదరా. 100 రూపాయలు. ఏం చేసేది కార్తీక, 100 రూపాయల కోసం చాలా కష్టపడ్డాం. నువ్వు అడిగిన డబ్బులు నీకు ఇచ్చినాం కదా, వెళ్ళిపో. అన్నయ్య ఏడ తెస్తావురా? రే ఎలాగోలా తీసుకొద్దాం పదరా. గో 100 రూపాయలు. కార్తీక ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అడిగితే రోజు వాళ్ళు చులకనగా చూస్తున్నారు రా, ఎవరు ఇవ్వలేదు. అందుకే కార్తీక పనికి వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడితే ఆ 100 రూపాయలు తీసుకొచ్చాం. ఇప్పటికైనా మీకు డబ్బు వేయలేవా తెలిసిందా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ని బంధువుల్ని డబ్బులు అడిగితే చాలా చులకన అయిపోతాం. ఇంకెప్పుడు డబ్బు కోసం ఒక్కరి మీద ఆధారపడబాకండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బే మీకు మిగులుతుంది. మీరు హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఎవరి మీద ఆధారపడతారా? లేదు కార్తీక, ఈ రోజు నుంచి రోజు పనికి పోతాం. ఇంకా ఈ 100 రూపాయలు కాదు, ఇంకా చాలా డబ్బులు తీసుకొచ్చి నీకు అడిస్తామే. సంతోషం. పని విలువ తెలుసుకున్నారు. ఎవరు కూడా ఫ్రెండ్స్ ని బంధువుల్ని డబ్బు అడగవద్దు. బంధాలు బంధుత్వాలు చాలా చులకన అయిపోతాయి. ఎనీ డౌట్స్? అద్వైంద్ర నిక్కనారాయణ, అద్వైంద్ర నా బట్ట బంగారు తల్లి. పోలా అదిరిపోలా.